క్రైస్తల దైవమర్మములు జనవరి 18. దేవుని మార్గము యథార్థమైనది. కీర్తనలు 18:30. దేవుడు ఎల్లప్పుడూ అంతమును ఆదిలోనే ఎరిగినవాడు. ఇది మానవ మాతృలమైన మనకు అంత సులభముగా అర్థం కాదు. అయితే మనము సహనముతో కనిపెట్టినచో దేవుడే మనకు ఆ విషయమును నేర్పించును. అనేక సంవత్సరముల వరకు దావీదు ఈ సంగతిని గ్రహించకపోయినప్పటికీ దేవుడు దావీదును ఏర్పరచుకొని పిలిచినప్పుడే అతని పక్షముగా ఉన్నత పరలోక ఉద్దేశములను కలిగి ఉండెను. మనము కూడా పశ్చాత్తాపముతో ఆయన యొద్దకు మొదటిసారి వచ్చినప్పుడు మనను క్షమించి రక్షించుటలో ఆయనకు గల ఉద్దేశమును ఆయన మనస్సులోనున్న దానిని గ్రహించలేము. ఆ సమయంలో కేవలం క్షమించబడి కడుగబడి శుద్ధి చేయబడి దేవుని ఎదుట నీతిమంతుడముగా తీర్చబడి విషయమే మనము పట్టింపు కలిగి ఉందము. ఆయన తన మార్గమును మనకు బోధింపనారంభించినప్పుడు కొన్ని పర్యాయములు మనము ప్రశ్నించుదుము, మరి కొన్నిసార్లు ఎదురాడేదము కూడా. అయితే దేవుని వాక్యములో మనము చూచినచో వివిధ రకములైన కష్టముల ద్వారా దేవుడు తన మనస్సును స్పష్టముగాను క్రమముగాను మనకు బయలుపరుచుచుండును. జీవితంలో అనుభవించిన ప్రతి ఒక్కటి గాఢమైన పరలోక నిత్య అర్థమును కలిగినదిగా ఉండును. దేవుడు తన సొంత మార్గములో తన మనస్సు, తలంపు, ఏర్పాట్లను అనుసరించి మనల్ని నడిపించుచున్నాడు. మనము ఆ విషయములను తరువాత తెలుసుకుందాము. అంతవరకు దేవుని మనస్సును ఎరుగుటకు మనం ఓపికతో నేర్చుకొనుచూ ఉండవలెను.